ఎవరైనా ఉంటే బాగుండు, చెప్పుకుంటే బాగుండు, ఎవ్వరు లేరు అని చెప్పి లోన్లీగా ఫీల్ అయిపోయి బంధించేసుకుంటాం మనల్ని మనం. అప్పుడు నువ్వు అన్న పాయింట్ కరెక్ట్, నేను చెప్తా. అయితే నేను ఈ ఎవ్రీ వీక్ థెరపీ సెషన్కి పోతుండే కదా, తను నా స్టోరీ అంతా విన్న తర్వాత, బికాస్ దే ఆస్క్ అస్ టు ఎక్స్ప్రెస్ అవర్ సెల్ఫ్, సో దాంట్లో నుంచి దే అండర్స్టాండ్ వాట్ వీఆర్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ త్రూ. ఐ ఎక్స్ప్లెయిన్డ్ హర్ ఎవ్రీథింగ్. ఓకే, దెన్ షీ టోల్డ్ మీ, నువ్వు అనుకున్నట్టు నార్మల్ ఏదీ లేదు, బికాస్ ఆ చైల్డ్హుడ్ ట్రామా ఏదైతే ఉందో, దట్ యువర్ ఫాదర్ అండ్ యువర్ రిలేషన్ వాజ్ నెవర్ స్ట్రాంగ్ అండ్ సెక్యూర్డ్, అది ఇప్పుడు నీకు ఎఫెక్ట్ అవుతుంది. బట్ తను అది చెప్పినా కూడా ఐ కుడ్ నాట్ యాక్సెప్ట్ ఇట్. ఎప్పుడో పోయినోడు గురించి నేను ఎందుకు ఆలోచించాలి, అసలు కానే కాదు. బట్ అది లోపల నీకు ఆల్రెడీ ఉండిపోయింది, దానివల్ల నీకు ఎఫెక్ట్ అవుతుంది. అది నీకు తెలియాలి అని రూల్ ఏం లేదు, కానీ దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా.